గార్డెన్ ఈరోజు షార్ట్ వీడియో పెడుతున్నా అండి. ఇది స్పైసీ పీస్ అండి. మనకు మార్కెట్లో దొరుకుతాయి కదా, ఇలా దొరుకుతుంటాయి. కాయలుగా కూడా దొరుకుతాయండి. ఎక్కువ పర్సెంట్ ఇలా దొరికితే ఇవే కొనుక్కోండి. పచ్చి బఠానీలు అంటారు కదా, విడిగా ప్యాకెట్లలో ఏం చేస్తున్నారంటే గ్రీన్ కలర్ ఎక్కువ వేసేసి కలర్ వేసి అమ్ముతున్నారండి ప్యాకెట్లలో. వాటికంటే ఇలా కాయలు తీసుకున్నారంటే చాలా లేతగా కాయలు కూడా తినచ్చు, చాలా బాగుంటుంది అనమాట. మనకు హెల్తీగా ఉంటుంది, కలర్ వేయరు కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే వాటర్ అండి, మట్టిది కాబట్టి కొంచెం వాటర్ పోసాను. మట్టి పాత్ర ఎప్పుడైనా పొయ్యి మీద డైరెక్ట్గా పెట్టకండి, ఆయిల్ కానీ వాటర్ కానీ పోయాలి, లేకపోతే ఇది పగిలిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక చిన్న చెంబు వాటర్ పోసానండి. దీంట్లో ఏం చేయాలంటే ఒక స్పూను దంచిన ధనియాలండి, ధనియాలు కొంచెం చిన్న రోల్ ఉంటుంది కదా, దాంట్లో దంచుకోవాలి. ఒక స్పూను మామూలు పచ్చివే అండి, ఒక స్పూను జీలకర్ర, పావు స్పూను మిరియాలు, ఒక అర స్పూను రాక్ సాల్ట్ అండి. నెక్స్ట్ చిటికెడు పసుపు అండి. కొంచెం ఇలా ఒక్కసారి ఇలా కలుపుకుంటే చాలండి. కొద్దిగా వెచ్చబడ్డాక వాటరు తీసుంటాయి కదండి, పచ్చి బఠానీలు కాయలు, ఇవి వేసేసేయాలండి. ఇవి వేసి వీటిల్లో బాగా ఉడకనియాలండి. నేను మసాలా పీస్ అని పెట్టచ్చు, కానీ అది పెట్టదలుచుకోలేదండి. ఎందుకంటే మసాలా అనే పదమే మనది కాదు, మన తెలుగు వాళ్ళది కాదు. ముస్లిమ్స్ రాజుల నుంచి వాళ్ళు ఉపయోగించిన పదాన్ని, ఆ పదం నుంచి మసాలా అనేది వాడుకలోకి వచ్చిందండి. యాక్చువల్గా మనం ఏమనాలంటే జీలకర్ర ఔషధి, ధనియాల ఔషధి ఇలా మాట్లాడాలి. మనం అలవాటు చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, అందుకని మసాలా అనే పదం నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను ఆ పదం పెట్టలేదు. స్పైసీ పీస్ అండి ఇవి. ఈ ఔషధ, ధనియాల ఔషధి, జీలకర్ర ఔషధి, మిరియాల ఔషధి, రాక్ సాల్ట్, ఇవన్నీ ఔషధాలు కదా. ఔషధిని ఎందుకంటున్నా అంటే మన వంటింట్లోనే మన ఆరోగ్యం దాగుంది కదండి. ఇప్పుడు అన్నీ అవేర్నెస్ వచ్చింది కదా అందరికీ కరోనా తర్వాత. ఇవి బాగా ఈ స్పైసెస్ యొక్క సారం అంతా ఈ పీస్లోకి చేరుతుందండి. అప్పుడు మనకు మంచి హెల్తీగా కూడా ఉంటుంది, ఒక్క చుక్క ఆయిల్ కూడా లేకుండా చాలా హెల్తీగా ఉంటుందండి. ఈ ఔషధులంతా సారం అంతా దీనికి పడుతుందండి, పచ్చి బఠానీలకి. ఇవి బాగా ఉడకనియాలండి. బాగా తెరలేక ఒక 10 నిమిషాలు అవ్వగానే తీసేద్దామండి. ఇవి బాగా తెల్లనిచ్చి 10 నిమిషాలు తెల్లనియాలండి. మంచి వాసన వస్తుంది. ఓకే అండి, బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇట్లా ఈ స్పైసీ వాటర్ ఉన్నాయి కదా, వీటిని ఇలా వేసుకోవాలండి. మంచిదన్నమాట. ఇప్పుడు అట్లాగే ఈ కాయల్ని కూడా ఇంట్లో వేసుకోవాలి. ముందు వాటర్ తాగేసేసి గింజలు ఒలుచుకొని తినేస్తే అసలు ఎంత మంచిదండి. రిచ్ ప్రోటీన్ అండి, ఇది చాలా మంచిదన్నమాట. ఇలా పెట్టేయడమే పిల్లలకి, శుభ్రంగా ఈ డ్రింక్ సూప్ లాగా తాగేస్తారు, ఈ గింజలు ఒలుచుకొని తింటారు, చాలా బాగుంటుందండి. ఇది కొంచెం అండి ఎంత బాగా ఉడికాయో, హెల్దీ అనమాట. ఈ పచ్చి బఠానీలు తింటే రిచ్ ప్రోటీన్ అనమాట. ఇలా సాయించిన వాళ్ళకి కూడా హ్యాపీగా తినేస్తారు. ఇలాగనే చేసాను, చాలా బాగుంటుందండి. టేస్టింగ్ టైం, టేస్ట్ చూసి ఎలా ఉందో మా పిల్లలు చెప్తారు. తాగి చూడు ఇట్లా గరి, చాలా బాగుంది. స్పైసీ పీస్.
చూడటానికి భలే ఉంది. నువ్వు కూడా చూడు తాగితే ఎలా ఉంది. తాగి చూడు. సూపర్ ఉంది, నువ్వు కూడా తాగి చూస్తాను. చాలా బాగుంది అనమాట. ఓ మై గాడ్, మా తమ్ముడికి బటన్ అయిపోయి ఇచ్చింది, నాకు ఏం లేదమ్మా. అవన్నీ నీకే కదా. అయితే వాడికి ఇప్పుడు తాగి చూడు. బాగా తాగచ్చు. ఎలా ఉంది? జీలకర్ర రైస్ లాగుందా? జీలకర్ర, ధనియాలు, ఈ ఔషధులు అన్నీ వేసాం అనమాట. హెల్దీ డైజెషన్ బాగుంటుంది, రిచ్ ప్రోటీన్. రసం ఒక్కటి జీలకర్ర రైస్ లాగా. సరే ఇది ఒకసారి చూడు. పీస్ ఎలా ఉంది? పీస్ ఎలా ఉంది కదా? ఇది చూపి ఒకసారి. పీస్ ఓకే ఓకే. చూపి ఒకసారి. బాగుంది కదా? సూపర్. ఓకే అండి, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.